ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్ అండ్ చైర్మన్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. మరి సార్తో మనం ఇదివరకు చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము, చాలా చేసాం. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా ఎన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎన్నిటిపైన ఆంక్షలు విధిస్తున్నాడు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెన్స్ అంటాడు, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటున్నాడు, మరి కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. H1B వీసా ఫీజు కూడా మళ్ళీ పెంచడం, ఇవన్నీ చూస్తున్నాం. మరి కొత్తగా ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే అమెరికా వెళ్తున్నారో ఇండియా నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా సరే, వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పెట్టడం జరుగుతున్నాయి. వాళ్ళని అక్కడే ఆపేసి వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము. మరి ఎందుకు ఇంత పెత్తనం చెలాయిస్తున్నాడని అనుకోవాలా ఏంటి? మరి దీనిపై మరింత సమాచారం అడుగుదాం, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. ముఖ్యంగా అమెరికా వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు 2026 సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో అమెరికాలో అడుగు పెడదాం అనుకుంటున్న వాళ్ళు, మరి ముఖ్యంగా మన హైదరాబాద్ కేంద్రంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికాలో ఏ డెస్టినేషన్ అయినా సరే, జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ అనండి, లేదా LA లాస్ ఏంజల్స్ అనండి, ఎక్కడికైనా అమెరికాలో డిఫరెంట్ డెస్టినేషన్స్కి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ల్యాండ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు, నెంబర్ 1 వీసా తీసుకోవడం. వీసా తీసుకున్న తర్వాత నుంచి మాట్లాడుతున్నాను నేను. వీసా వచ్చింది మీకు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళాలి, మీరు యూఎస్ఏకి వెళ్ళాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెంబర్ 1, ఎటువంటి లగేజ్ క్యారీ చేయాలి, వాట్ టు క్యారీ, వాట్ నాట్ టు క్యారీ. కల్చరల్గా, వెదర్ వైజ్, క్లైమేట్ వైజ్, కల్చర్, క్లైమేట్, క్యాష్, క్యారెక్టర్, కండక్ట్, ఇవన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కల్చర్, ఎటువంటి కల్చర్లోకి వెళ్ళబోతున్నాం, అమెరికాలో ఎటువంటి కల్చర్ ఉంటుంది అనే దాని మీద ముందరగానే కొంత అవగాహన పెంచుకొని అప్పుడు అమెరికాలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అనే దాని మీద నెంబర్ 1 కల్చర్ చెప్పా. తర్వాత క్లైమేట్, అమెరికాలో ఉన్న 50 సంయుక్త రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళబోతున్నాము, ఆ రాష్ట్రంలో ఉన్న క్లైమేట్ ఎలా ఉండబోతుంది, దానికి అనుగుణంగా మనం వేసుకునే దుస్తుల దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, మెడిసిన్స్ క్యారీ చేయడం దగ్గర నుంచి. నెంబర్ 2 క్లైమేట్ అయిపోయింది, కల్చర్ చెప్పాను. క్యాష్ ఎంత ఉండాలి? స్టూడెంట్గా వెళ్తున్నారా, పెట్టుబడిదారుడిగా వెళ్తున్నారా, ఇన్వెస్టర్గా వెళ్తున్నారా, లేదా ఒక B1 B2 విజిటర్ వీసా తీసుకుని వెళ్తున్నారా, లేదా ఒక అవుట్ స్టాండింగ్ వీసా తీసుకుని వెళ్తున్నారా, L1 వీసా తీసుకొని ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తే వెళ్తున్నారా, మళ్ళీ L1లోనే L1A వెళ్తున్నారా, L1B వెళ్తున్నారా? ఇట్లా రకరకాలుగా యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్ బిఫోర్ యూ స్టెప్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇది ఒకటి. క్యాష్, క్లైమేట్ అండ్ కల్చర్ 3 చెప్పాను నేను. కాండక్ట్ ఆర్ క్యారెక్టర్, ఇది చెప్తాను. కాండక్ట్ అంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దాని మీద గత సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెనక నుంచి సోషల్ మీడియాలో మనం ఏమేమి పోస్టులు చేసాం అంటే, అమెరికాకి వ్యతిరేకంగా కానీ, లేదా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్గానా, లేకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి దాన్ని ఏమంటారు, క్రిటిసైజ్ చేయడం, ఇట్లా రకరకాలుగా మనము చూడాలి. అన్నెసెసరీ క్రిటిసిజము, ఓవర్ డోస్ అయ్యి క్రిటిసిజము, విమర్శనాత్మకంగా ఎక్కువ చేయటము, వీటి మూలాన యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ USISC అంటారు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన సోషల్ మీడియా మొత్తాన్ని పరిశీలిస్తున్నారు. మీరు ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా గొడవకి ఏ స్టాండ్ తీసుకున్నారు? మీరు నమ్మరు, కొన్ని వీడియోల్లో అయితే ట్రంప్కి వ్యతిరేకంగా మీరు ఎక్కడైనా మాట్లాడి ఉన్నారా? లేకపోతే రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడి ఉన్నారా? అమెరికాలోని ఒక ప్రధాన పార్టీ, ఇంకొక పార్టీ డెమోక్రటిక్ పార్టీ. సో రిపబ్లికన్స్కి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడి ఉన్నారా? రైట్. ఇంకా మీరు ఉగ్రవాదానికి సంబంధించి ఫండమెంటల్ ఐడియాలజీస్ని బ్రేక్ చేస్తా, ఫండమెంటల్ ఐడియాలజీస్ని అప్రిషియేట్ చేస్తా, ఫండమెంటల్ భావజాలము, ఎక్స్ట్రీమిజం, వీటి మీద ఏమైనా మాట్లాడారా? ఇది ఒకటి. ఇంకొకటి ఇంపార్టెంట్, రిపబ్లికన్ పార్టీ చెప్పాను, డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పాను, కమ్యూనల్ ఇష్యూస్ మీద ఏం మాట్లాడో చెప్పాను, ఎటువంటి స్టాండ్ ఉందో, ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా మీద మీరు ఎటువైపు ఉన్నారు, నార్త్ కొరియా సౌత్ కొరియా మీద మీరు ఎటువైపు ఉన్నారు, US తైవాన్ మధ్య జరుగుతున్న గొడవ మీద మీరు ఎటువైపు ఉన్నారు, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మీరు ఎటువైపు ఉన్నారు, యుక్రెయిన్కి సపోర్ట్గా ఉన్నారా లేకపోతే రష్యాకి సపోర్ట్గా ఉన్నారా, US అండ్ వెనిజులా ఇప్పుడు కొత్తగా జరుగుతున్న క్రైసిస్లో మీరు ఎటువైపు ఉన్నారు,
వీటన్నిటికి మించి అన్ని రకాలుగా మనం గమనించినప్పుడు రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ఉన్న ఐడియాలజీని ఇబ్బంది పెట్టే విధంగా మీ పోస్టులు కనుక లేకపోతే మీకు స్కోర్ పెరుగుద్ది. ప్లస్ ఇంకొక కాంటాక్ట్లో ఇంకోటి దొంగ సర్టిఫికెట్లు, దొంగ బ్యాంక్ అకౌంట్లు, చార్టెడ్ అకౌంటెంట్ని మేనేజ్ చేసి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించే స్వెల్లింగ్ ఆఫ్ యువర్ ఫండ్స్, అంటే దొంగ లెక్కలు, వీటన్నిటి గురించి వాళ్ళు లోతుగా పరిశీలన చేస్తున్నారు. సో దయచేసి మన భారతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడానికి మాత్రమే మీరు ఇండియన్ అంబాసిడర్గా ఆ దేశం అమెరికా వెళ్ళండి, కానీ అమెరికా వెళ్ళి భారతదేశం తలదించుకునే పనులు ఏమీ చేయొద్దని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాండక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ కాండక్ట్లో మన ప్రవర్తనలో ఏమేం కావాలో చెప్పాను. సో కుల్ మిలాకే అంటే ఫైనల్లీ బై అండ్ లార్జ్ భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, గట్టిగా హోంవర్క్ చేసుకొని వెళ్ళండి, మీకు తిరుగులేదు. యూ విల్ బి నెంబర్ 1. ముఖ్యంగా అమెరికాలో ఉన్న క్లైమేట్, అమెరికాలో ఉన్న కల్చరు, అమెరికాకి సంబంధించినంతవరకు ఎటువంటి సర్టిఫికెట్స్ క్యారీ చేయాలి, ఇవన్నిటి మీద హోంవర్క్ చేసి వెళ్తే 100% యువర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విజిట్ విల్ బి ఏ గ్రాండ్ సక్సెస్. భయపడేది లేదు, తగ్గేది లేదు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా యునైటెడ్ స్టేట్స్ వెళ్తానికి మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకునే ముందలా, ప్యాక్ చేసుకున్న తర్వాత ప్లీజ్ కాంటాక్ట్ మీ త్రూ సుమన్ టీవీ. నవీనా గారు, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. ఐ హ్యావ్ డన్ మై PhD ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేసి నేను మాట్లాడుతున్నా. అమెరికాలో 10 అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో లెక్చర్స్ ఇచ్చి US స్టేట్ డిపార్ట్మెంట్ IVLP ఫెలోషిప్ తీసుకొని మోస్ట్ ప్రెస్టీజియస్ స్కాలర్షిప్. యునైటెడ్ స్టేట్స్ ఇచ్చే అతిపెద్ద సత్కారం. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యి అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేసి, ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరేట్ చేసి, అమెరికా చాలాసార్లు పర్యటించి వచ్చిన వాడిగా చెప్తున్నాను నేను మీకు. దయచేసి ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య చెప్పే కబుర్లు వినొద్దు. క్వాలిఫైడ్, అథెంటిక్, జెన్యున్, ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ ఇస్తున్న మాలాంటి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మాకేమి లాభం వద్దు. దేశ భద్రత, భారతదేశ భద్రత, భారతదేశ ప్రతిష్ట, మన భారతీయుల యోగక్షేమాలే మా పరమావధి. అయితే ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ అని, ఐరిస్ స్కాన్ ఇవన్నీ ఓకే, DNA కూడా టెస్ట్ చేస్తున్నారంట. ఇది ఎందుకు అసలు కొత్తగా, ఇదేంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐరిస్ కంటి చూపు అంటే దొంగలో ఏమన్నా అంటే పాస్పోర్ట్లు ఫోటోలు మార్చి ఇవన్నీ చేసి ఏమైనా వస్తున్నారు, అది కూడా చూస్తున్నారు. తర్వాత DNA టెస్ట్ అనేది చాలా అతి కొద్ది మందికి మేడం, నార్మల్ వాళ్ళకి ఎవరికి చేయరు. DNA టెస్ట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో దే డోంట్ డూ ఇట్ ఫర్ ఎవ్రీబడి. బాగా ఎక్స్ట్రీమ్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తోనూ లేకపోతే ఈ ఎక్స్ట్రీమిస్ట్ రాడికల్ ఆర్గనైజేషన్స్తోనూ సంబంధాలు ఉన్న వాళ్ళకి మాత్రమే, వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళకి కొంతమందికే అది జరుగుతుంది DNA టెస్ట్. అదర్వైజ్ ఆల్ థింగ్స్ లైక్ ఫింగర్ ప్రింట్స్ కానీ, ఐరిస్ కానీ, తర్వాత మన బ్యాక్గ్రౌండ్ చెక్ కానీ, యాంటిసిడెంట్ చెక్ కానీ, ఇవన్నీ నార్మల్గా జరిగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్నే ఫాలో అవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుండొచ్చు, అది మనకు సంబంధం లేదు. కొద్దిగా సహనం పడితే 2.5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఆయన వెళ్ళిపోతాడు. అమెరికా డెఫినెట్గా మనకు కావాల్సిన కంట్రీ, చాలా శక్తివంతమైన దేశము. మన వాళ్ళు భారతీయులు చాలామంది అక్కడ అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు. సో ఇప్పుడు చిన్న ఉదాహరణ, కామన్ సెన్స్. ఇక్కడ ఏదో నాకు దెబ్బ తగిలిందని మొత్తాన్ని కట్ చేసుకోలేనుగా. ఆ దెబ్బ తగిలిన ప్లేస్కి సంబంధించిన వరకు అంతవరకు ఆ వూండ్, ఆ గాయానికి నేను మందేసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది హీల్ అయిపోద్ది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈజ్ లైక్ దట్. డొనాల్డ్ ట్రంప్ ఏదో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాడు అని. అమెరికన్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ అమెరికా. వీఆర్ ఓన్లీ అగెయిన్స్ట్ ది డిక్టేటోరియల్ ఆర్ autocratic policies of a president called Donald Trump. But we are not against America. It stands for life, liberty, pursuit of happiness. America stands for meritocracy. America stands for appreciating the merit. సో అలాంటి గొప్ప గుణాలు అమెరికాలో ఉన్నాయి కాబట్టి బిగ్ పిక్చర్ చూసి ట్రంప్ గురించి ఎక్కువ బాధపడి భయపడి ఆలోచించకుండా, ట్రంప్ ఈజ్ జస్ట్ ఏ పాసింగ్ ఫేజ్. 2-3 ఏళ్ళలో వెళ్ళిపోతాడు. సో నిర్భయంగా అమెరికా వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి. వీఆర్ సర్వింగ్ ది కంట్రీ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.